Hi friends, నేను హారిక ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ YCB సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం బ్యాక్ పెయిన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. నడునొప్పికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు అలాగే యోగాసనాలు చూద్దాం. ఈ నడునొప్పి రావడానికి కారణాలు ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం, అలాగే శారీరక వ్యాయామం లేకపోవడం, అలాగే ఎక్కువ బరువు ఉండటం వల్ల కూడా ఈ నడుముకి సంబంధించి వెన్నుపూసకి సంబంధించిన కండరాల మీద ఒత్తిడి పడటం వల్ల నడునొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఈ నడునొప్పి వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ విశ్రాంతి తీసుకున్నప్పటికీ ఈ నడునొప్పి అనేది కంట్రోల్ అవ్వదు. ఈ నడునొప్పి ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే విశ్రాంతి తీసుకున్నప్పటికీ కంట్రోల్ అనేది అవ్వదు, నడునొప్పి కంట్రోల్ అవ్వదు. అలాగే నడుములో తిమ్మిళ్ళు రావడం, కాళ్ళు చేతులు బలహీనంగా ఉండటం, విపరీతమైన నీరసంగా ఉండటం, ఇలాంటి లక్షణాలన్నీ ఈ నడునొప్పి ఉన్న వాళ్ళకి ఉంటాయి. ఈ నడునొప్పి ఉన్న వాళ్ళకి కూర్చొని పని చేయాలన్నా, నుంచొని పని చేయాలన్నా, అలాగే పడుకోవాలన్నా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ పొజిషన్లో కూడా వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నడునొప్పి సమస్య ఉన్న వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఈ నడునొప్పి ఉన్న వాళ్ళు ఏదైనా యోగాసనం చేయాలన్నా, కనీసం వాకింగ్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతారు. సో ఈరోజు మనం ఈ నడునొప్పి ఉన్న వాళ్ళు చేయాల్సిన యోగాసనం, వాళ్ళు ఈజీగా నేలపైన పడుకొని నిదానంగా బ్యాలెన్స్డ్గా చేసుకునే కొన్ని యోగాసనాలు చూద్దాం. దానివల్ల ఏంటంటే వెన్నుపూసలో కండరాల మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది. క్రమంగా అక్కడ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. నడుముకి సంబంధించి కండరాలు బలంగా అవుతాయి, నిదానంగా నొప్పి తగ్గుతుంది, అలాగే వాళ్ళ పని వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. సో అలాంటి యోగాసనాలు ఈరోజు మనం చూద్దాం. ఇంకొకటి, ఈ నడునొప్పి ఉన్న వాళ్ళు పాటించాల్సిన కొన్ని టిప్స్ చూద్దాం. అదేంటంటే నడునొప్పి ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు నించోవాల్సిన అవసరం వస్తే వాళ్ళ ముందు ఒక చిన్న స్టూల్ వేసుకోవాలి. ఒక కాలు ఒక స్టూల్ మీద పెట్టి ఇంకొక కాలు నేల మీద పెట్టి కొంచెం సేపు అలా నించోవాలి. తర్వాత మళ్ళీ ఆ కాలుని మార్చాలి. ఇలాగా చేస్తూ ఉంటే ఏమిటంటే నడుము మీద ఒత్తిడి ఎక్కువ పడదు, ఆ కండరాలు రిలాక్స్డ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ కండరాల మీద ఒత్తిడి అనేది పడుతూ ఉంటుందో మనం చేసే పనుల వల్ల ఆల్రెడీ నడునొప్పి ఉన్న వాళ్ళకి ఇంకా విపరీతంగా నడునొప్పి అనేది వస్తూ ఉంటుంది. నిదానంగా తిమ్మిర్లు అనేవి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్ వచ్చేటప్పటికి వాళ్ళు బెడ్ రెస్ట్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి కండిషన్లోకి అసలు వెళ్ళకుండా ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. అలాగే కూర్చునేటప్పుడు ఎప్పుడైనా సరే శారీరక భంగిమ అనేది, పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి. తల, మెడ, వెన్నుపూస రిలాక్స్డ్గా స్ట్రైట్గా ఉండాలి. ఈవెన్ కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఆ సీట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ఆ సీట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన కుషన్స్ వేసుకోవడం, అలాగా ఈ వెన్నుపూసకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం వల్ల, పోస్చర్ మెయింటైన్ చేయటం వల్ల ఏంటంటే నడుము నొప్పి ఉన్నప్పటికీ అది తీవ్రంగా ఉండకుండా ఉంటుంది. మనం రోజువారీ చేసుకునే పనులనేవి బ్యాలెన్స్డ్గా చేసుకోగలుగుతాం. పడుకునేటప్పుడు కూడా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ మెత్తగా ఉన్న పరుపు మీద పడుకోకుండా ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోవడం వల్ల కూడా ఈ వెన్నుపూస యొక్క కండరాలు ఒత్తిడికి గురి కాకుండా ఉంటాయి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ అలాగే మనం చెప్పుకున్న యోగాసనాలు చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే ఈ నడునొప్పి అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ నడునొప్పికి సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చేద్దాం. విపరీతంగా నడునొప్పి ఉన్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు, అలాగే నడునొప్పి లేని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మనం ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయటం వల్ల ఏదైతే కండరాలు, వెన్నుపూస యొక్క కండరాల మీద ఒత్తిడి పడుతుందో అది రిలీజ్ అయిపోతుంది. దానివల్ల ఎప్పటికప్పుడు ఫ్రీగా ఉంటుంది. వెన్నుపూస యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనం అలాంటి యోగాసనాలు ఈరోజు చూద్దాం. ముందుగా మనం చేసేది అర్ధ పవన్ముక్తాసనం. దానికి ఇలాగా ఫస్ట్ శాంతి ఆసనంలోకి వెళ్ళాలి. తర్వాత కుడి కాలు ఇలా లాక్ చేయాలి. ఇలా లాక్ చేసి బ్యాలెన్స్డ్గా నిదానంగా శ్వాస వదులుతూ పైకి, శ్వాస తీసుకుంటూ కిందకి, ఈ రకంగా మనం స్ట్రెచ్ చేయాలి. కుడి కాలుతో 3 సార్లు, తర్వాత ఎడమ కాలుతో 3 సార్లు. ఇలా ఫస్ట్ ఇలాగా నిదానంగా ముందుకి లాక్కోగలగాలి. ఎంతవరకు ముందుకి ఇలా లాక్కోగలిగితే అంతవరకు మన మోకాళ్ళు ముందుకు లాక్కోవాలి. ఇలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒకవేళ ఇలా పైకి లిఫ్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఈ పొజిషన్లో ఉండగలిగితే మనకి వెన్నుపూస మీద స్ట్రెచ్ అనేది చక్కగా పడుతుంది, ఆ కండరాల మీద ఒత్తిడి అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఈ పొజిషన్లో ఉన్నా కూడా పర్వాలేదు. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇలాగా మోకాళ్ళని చక్కగా పట్టుకొని లాక్ చేసి
ఒక 5 శ్వాసల వరకు ఉంచొచ్చు. రిలీజ్. తర్వాత శ్వాస తీసుకుంటూ వదులుతూ రిలీజ్ చేయాలి. ఇలాగా శాంతి ఆసనం రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం చేసేది సేతుబంధాసనం. దానికి ముందుగా ఇలాగా కాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలి. 2 చేతులు నడుముకి అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు బొటన వేలు పైన ఉండాలి, 4 వేలు కింద ఉండాలి. ఇలా ఉంచి నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస తీసుకుంటూ ఇలాగా పైకి లిఫ్ట్ చేయాలి మన బాడీని. మళ్ళీ శ్వాస వదులుతూ డౌన్. ఇలా 3 సార్లు చేయాలి. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. ఈ సేతుబంధాసనం అనేది నడుములో కండరాల యొక్క శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. కండరాల మీద ఒత్తిడి అనేది కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుంది. సో ఇది చాలా ఎఫెక్టివ్ పోజ్. తర్వాత ఇలా శాంతి ఆసనంలో ఖచ్చితంగా రిలాక్స్ అవ్వాలి. వెంటనే స్టార్ట్ చేసేయకూడదు. సో ఇలాగా 3 నుంచి 5 సార్లు వరకు ఈ పోజ్ చేసుకోవచ్చు. తర్వాత పైకి లెగిసేటప్పుడు కూడా ఈ నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ పైకి లేవకూడదు. ఫస్ట్ కుడి కాలు ఇలాగ మడిచి చేతుల నుండి ఇలా బ్యాలెన్స్గా నేల మీద పెట్టి ఎడం వైపుకి ట్విస్ట్ అవుతూ నిదానంగా పైకి లేవాలి. దీనివల్ల కూడా మనకి వెన్నుపూస మీద ఒత్తిడి అనేది పడదు. పైకి లెగిసిన తర్వాత ఇలా దండాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఈ పోజ్ ఇలా చేసి ఇలా నిదానంగా లేవటం వల్ల వెన్నుపూస మీద ఒత్తిడి అనేది పడకుండా ఉంటుంది. వెన్నుపూసలో ఉన్న ప్రతి కండరం కూడా రిలాక్స్డ్గా స్ట్రెచ్ అవుతుంది. దానివల్ల మనకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది, ఇన్స్టెంట్గా రిలీఫ్ అనిపిస్తుంది. సో ఈ పోజ్లోకి వెళ్ళండి. మళ్ళీ నిదానంగా అంతే చక్కగా ఫస్ట్ కుడి కాలు మడిచి ఎడం వైపుకి ట్విస్ట్ అయ్యి నిదానంగా పైకి లేవండి. దానివల్ల ఏంటంటే వెన్నుపూస మొత్తం చక్కగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతుంది. సో ఈ పోజ్ ఎక్కువ నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. తర్వాత మనం చేసేది బాలాసన. ఇది కూడా వెన్నుపూసకి ఒక అద్భుతమైన స్ట్రెచ్. ఫస్ట్ ఇలా వజ్రాసనంలోకి వెళ్ళాలి. నిదానంగా హ్యాండ్ స్ట్రెచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత కంఫర్టబుల్గా ఉంటే ఈ రకంగా మన నుదురు నేలపైన టచ్ చేయాలి. ఇలా మళ్ళీ నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. ఈ బాలాసనంలో 3 నుంచి 5 నిమిషాల వరకు ఉండొచ్చు. ఇది వెన్నుపూసకి చాలా మంచి స్ట్రెచ్ ఇది. సో ఇప్పుడు మనం చేసుకున్న ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా మీ శారీరక పరిస్థితిని బట్టి నిదానంగా ప్రాక్టీస్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే వెన్నుపూస మీద ఎప్పుడైతే నడుము నొప్పి ఉంటుందో వెన్నుపూస మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. మనం చేసిన ఆసనాలు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉంటే నిదానంగా వెన్నుపూస మీద ఒత్తిడి అనేది చక్కగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే నొప్పి యొక్క ప్రభావం మన శరీరం మీద పడకుండా కాస్త ఈజీగా ఉంటుంది. మనం రోజువారీ చేసుకునే పనులు డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోగలుగుతాం. అలాగే మనం ఈ నడుము నొప్పి ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే కొన్ని టిప్స్ చెప్పాం కదా, అవి ఫాలో అవుతూ ఉంటే ఈ నడుము నొప్పి ఉన్నప్పటికీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, కంట్రోల్గా ఉంటుంది. అదే లేని వాళ్ళకైతే అసలు ఈ నడుము నొప్పి అనేది రాదు. ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ అలాగే ఈ యోగాసనాలు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే నడుము నొప్పి అనేది కంట్రోల్డ్గా ఉంటుంది. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.